నేను మీ క్లాసెస్ వినకపోయింటే మేబీ నేను ఉండకపోవచ్చు ఇక్కడ ఈ స్థాయిలో. ఖచ్చితంగా నాకైతే అవును. ఏపీ ఏపీ హిస్టరీ నాకంటే అప్పటిదాకా తెలియని వాడిని, నాకు ఏపీ హిస్టరీ అంటే ఏంటో తెలియని వాడిని అంత స్కోర్ చేయగలిగాను అంటే సార్ అంటే సార్ ఎలా చెప్పాడు, ఎలా అర్థమయ్యేది కాదు నాకు. ఆ తెలుగు అర్థమయ్యేది కాదు. ఆ బుక్, ఆ గ్రాంధికం చూస్తేనే భయం వేసేది చాలా మటుకు. చదవాలా వద్దా అన్న చాలా గందరగోళంగా ఉండేది నాకు. కానీ సార్ చెప్పిన తర్వాత, చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు చాలా, అంటే చాలా ఈజీగా అనిపించింది. అండ్ చదువుతుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనకు తెలియని విషయాలు ఎవరైనా చెప్పిన తర్వాత విని దాన్ని చదివితే గిన మనకి ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఒకటికి రెండు సార్లు వీడియోస్ చూడండి. అర్థం కాకపోతే మరి ఇంకోసారి 2x లోను 2x లోను మీకు అనుకూలంగా ఎంత స్పీడ్లో కావాలంటే అంత స్పీడ్లో పెట్టేసుకొని రివిజన్స్ మాత్రం చాలా మల్టిపుల్ సోర్సెస్ చేయండి. అండ్ పేపర్ 1 చాలా స్కోరింగ్ సబ్జెక్టు. మీరు పేపర్ 1లో ఎంత మంచి స్కోర్ చేయగలిగితే మీకు అంత మంచి పోస్ట్ ఉంటుంది. అది మాత్రం కన్ఫర్మ్. ఈ మనకు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా వోల్టైల్ సబ్జెక్టు. మేబీ ఎక్కడి నుంచి వస్తాయో తెలియకపోవచ్చు. బట్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ మ్యాక్సిమం మనకున్న లిమిటెడ్ సోర్సెస్ అవి. ఆ లిమిటెడ్ సోర్సెస్నే నమ్ముకోండి. వాటినే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. సక్సెస్ ఖచ్చితంగా మీ అందరికీ తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్.